గత ప్రభుత్వంలో మాట్లాడే స్వేచ్ఛ కూడా ఇవ్వలేదన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. కానీ తాము ఎవరిపై కక్షపూరితంగా వ్యవహరించడం లేదని స్పష్టం చేశారాయన. అడ్డదారుల్లో తప్పులు చేస్తే మాత్రం చట్టం విడిచిపెట్టదని వార్నింగ్ ఇచ్చారు కేంద్ర మంత్రి. శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం దిమ్మిడి జ్వాలలో మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు. తామరపల్లి జాతీయ రహదారి నుంచి దిమ్మిడి జోల వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎవరికి కూడా కక్షలు గాని పగలు గాని ఎవరికో ఏదో చేసేయాలి, ఎవరి మీద కేసులు పెట్టేయాలన్న ఆలోచన మాకు ఎప్పుడు కూడా అచ్చెన్నాయుడు గారికి కానీ నాకు కానీ ఎప్పుడు కూడా ఉండదు. తెల్లవారు లేచి రాత్రి వరకు ఫలానా వ్యక్తి వచ్చాడు, ఒక పని మీద వచ్చాడు, అది ఏ రకంగా చేస్తే ఆ పని అయిపోతుంది, వాళ్ళ అభిమానం ఎలా సంపాదించుకుందాం, వాళ్ళ గుండెల్లో కాస్త చోటు ఎలా సంపాదించుకుందాం అన్న ఆలోచన పొద్దున్నే లేస్తే తప్ప ఏ ఒక్కరి మీద పగ సాధించుకునేటటువంటి వ్యక్తిత్వం అది ఎప్పుడు కూడా కాదు. కార్యకర్తలు కూడా మంచి చేయడానికి మీరందరికీ కూడా రండి. కానీ ఎవరైనా అడ్డదారుల్లో తప్పు చేసిన వాళ్ళు ఉంటే మాత్రం దానికి చట్టం మాత్రం వాళ్ళకి విడిచిపెట్టదు. అదొక్కటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి.